దేవుని నామానికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు ఒక ప్రశ్నకి సమాధానం చూడటం జరుగుతుంది. ముందు ప్రశ్న అనేది అర్థం కావాలి. ముందు ప్రశ్న అనేది మీకు అర్థమైతేనే ఆ యొక్క జవాబు కూడా మీకు అర్థమవుతుంది. గర్భఫలం అనేది దేవుడిచ్చేటువంటి బహుమానం కదా. ఈ యొక్క బహుమానం అనేది దేవుడి ద్వారానే వస్తుంది. అంటే ఎవరికి ఇచ్చినా ఆయనే ఇవ్వాలి కదా. చాలా మంది ఏమో గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నారు. కొంతమంది వేరే విధంగా వ్యభిచారం చేసి, అంటే పెళ్లి కాకుండానే వారు పాపం చేసి పిల్లల్ని కంటున్నారు. ఇప్పుడు దేవుడే కదా ఇచ్చేది. వాళ్ళేమో రోడ్డు పక్కన అక్కడెక్కడ వాళ్ళని వదిలేస్తుంటే వాళ్ళు అనాథ బిడ్డలుగా ఎదుగుతున్నారు. మరి ఇప్పుడు దేవుడే కదా ఇచ్చేది, వాళ్ళు అనాథలుగా ఆ విధంగా పెరగటం, వాళ్ళకి అసలు ఇవ్వకుండా గర్భఫలం అనేది వీళ్ళకి ఇవ్వచ్చు కదా, కోరుకున్న వీళ్ళకి ఇవ్వచ్చు కదా అని చెప్పి ప్రశ్న అడిగాడు. మంచి ప్రశ్న. ఇప్పుడు దానికి సమాధానంగా మనం చూద్దాం. అంటే వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ మనం కొన్ని విషయాలు మనకు అర్థమైతేనే జవాబు అనేది మనకు అర్థమవుతుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మీరు వినాలి, అప్పుడే మీకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఓకేనా? ఇప్పుడు మనం చూసుకుందాం. దేవుడు ఏం చేశాడు అంటే మనిషికి స్వేచ్ఛనిచ్చాడు. మనిషికి స్వేచ్ఛని ఇచ్చాడు. ఇప్పుడు మనం ఒక రోబోని తయారు చేసామనుకోండి, మనల్ని అందరినీ సృష్టించింది ఎవరు? దేవుడు. ఈ దేవుడు మనకి ఏమిచ్చాడు అంటే ఒక మనిషికి స్వేచ్ఛనిచ్చాడు. ఒక రోబోని మనం క్రియేట్ చేస్తాం, దాని యొక్క సృష్టికర్తలం ఎవరు? చాలా మంది రోబోలను తయారు చేస్తున్నారు కదా. ఆ రోబోకి ఒక ప్రోగ్రామ్ అనేది సెట్ చేసి వాడు ఏం చేస్తాడు, ఆ ప్రోగ్రాంలో వాడు చెప్పిన విధంగానే అది చెయ్యాలి. అంటే ఒక బానిసగా ఒక రోబోని చూస్తున్నాడు. అంటే రోబోని ప్రేమిస్తాడా అంటే వాడుకోవటానికి చేశాడు, వాడుకుంటాడు. అది ఏ విధంగా వాడుకోవాలో ఆ విధంగానే ఇతడు ఏదైతే ప్రోగ్రామింగ్ చేశాడో ఆ ప్రోగ్రామింగ్ ప్రకారంగానే ఆ రోబో ముందుకు వెళ్తుంది. కానీ దేవుడు మనల్ని చేసి మనల్ని ఒక ప్రోగ్రామ్ మనకు పెట్టేలేదు. ఇదే నువ్వు చెయ్యాలి, ఇది నువ్వు చెయ్యకూడదు, నేను చెప్పినట్లే నువ్వు వినాలి, లేకపోతే నువ్వు ఆ పని చెయ్యకూడదు. అంటే ప్రోగ్రామింగ్ చెయ్యాలి అంటే ఆయన చెయ్యొచ్చు. మంచిగా మనం చేసేలాగా, చెడు చేయకుండా ఉండేలాగా కూడా ఆయన చెయ్యొచ్చు. కానీ ఆయన ఏం చేశాడు అంటే స్వేచ్ఛనిచ్చాడు. స్వేచ్ఛని ఇచ్చాడు అనమాట. అంటే మీకు కొన్ని రెఫరెన్స్లు చూపిస్తాను చూడండి. ద్వితీయోపదేశ కాండము 30:14 చూడమ్మా. నీవు దానిని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపముగానున్నది, నీ హృదయమున నీ నోటనున్నది. చదువమ్మ. చూడుము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములయందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించమని నేడు నేను నీకాజ్ఞాపించుచున్నాను. అట్లు చేసిన ఎడల నీవు స్వాధీనపరుచుకొనుటకు ప్రవేశించు దేశములో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఇప్పుడు 19 చూడమ్మా. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. ఇక్కడ ఏం చెబుతున్నాడంటే ఆయన ఒక మనిషికి స్వేచ్ఛనిచ్చాడు, కానీ 2 దారులు పెట్టాడు. నేడు జీవమును మరణమును మేలును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. నీవు నా మాటలని అంగీకరించి జీవ మార్గముని ఎంచుకుంటే నువ్వు జీవిస్తావు, మరణ మార్గముని ఎంచుకుంటే నీవు మరణిస్తావు. ఆశీర్వాదం వైపు నువ్వు అడుగులు వేస్తే ఆశీర్వదింపబడతావు. శాపం వైపుని అంటే నా మాటలు వింటే వాటి ప్రకారంగా నడుచుకుంటే నీవు ఆశీర్వాదానికి గుర్తుగా ఉంటావు. అదే మాటలు వినకుండా ఆ మాటల్ని పెడచెవిన పెడితే నువ్వు శాపానికి గుర్తుగా ఉంటావు. అంటే ఏం చేస్తున్నాడు? స్వేచ్ఛనిచ్చి 2 మార్గాలను పెడుతున్నాడు. ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఇదే చేస్తాడు ఆయన. ప్రతి మనిషి 850 కోట్ల మంది జనం ఉంటే నువ్వు నన్నే సేవించాలి, నువ్వు నన్నే ప్రార్థన చెయ్యాలి, నువ్వు నాకే సొంతం అని ప్రోగ్రామింగ్ చెయ్యాలి అంటే ఆయన కూడా చేసేవచ్చు.
కానీ ఒక స్వేచ్ఛని ఆయన ఇచ్చేశాడు. బానిసలుగా మనల్ని చేయలేదు, మనుషుల్ని స్వేచ్ఛని ఇచ్చాడు, 2 మార్గాల్ని పెట్టాడు. ఇంకా కొన్ని విషయాలను కనుక మనం చూస్తే చూడండి, ఆదికాండము 2వ అధ్యాయంలో సింపుల్గా చెప్పేసుకుంటే ఆదాము అవ్వ పండు తినొద్దు అని చెప్పాడు. తినాలి అన్నా తినకూడదు అన్నా ఎవరి చేతిలో ఉంది? ఎవరి చేతిలో ఉంది? అవ్వగారి చేతిలోనే ఉంది. అవ్వగారి చేతిలోను ఆదాము గారి చేతిలోను. అంటే 2 నిర్ణయాలు, తినాలి అన్నా నీ ఇష్టమే, తినకూడదు అన్నా నీ ఇష్టమే. ఏమిచ్చాడు ఆయన? స్వేచ్ఛని ఇచ్చేశాడు. ఇప్పుడు ఇంకా మనం చూసుకుంటే యెహోషువ గ్రంథం చూడండి 24:15 14 నుండి మనం చూస్తే చూడమ్మా. కాబట్టి మీరు యెహోవాయందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవని సేవించెదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరినను నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించెదమనిరి. యెహోషువ చెబుతున్నాడు. యెహోషువ ఏం చెబుతున్నాడంటే, మీరు ఎవరిని సేవించాలనుకుంటున్నారు? మీ పితరులు నది అద్దరిని కొన్ని దేవతల్ని పూజించారు, వారిని సేవించాలనుకుంటున్నారా? లేకపోతే అమోరీయుల దేశంలో మనం ఉన్నాం, వారు కొంతమంది దేవతల్ని దేవుల్ని పూజిస్తున్నారు, వారిని సేవించాలనుకుంటున్నారా? నా మాటగా నేను అంటే మీరు ఎవరిని సేవిస్తారో మీ ఇష్టం, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తామని ఎవరు చెబుతున్నారు? యెహోషువ చెబుతున్నాడు. అంటే ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఆయన బలవంతం పెట్టడు, నిన్ను బలవంతం పెట్టడు. 2 మార్గాలు, వాళ్ళని పూజిస్తావా పూజించు, వీళ్ళని పూజిస్తావు పూజించు, మంచి అనేది మాత్రం ఇది అని చెబుతాడు. నిర్ణయం ఎవరిది? అంటే స్వేచ్ఛనిచ్చేశాడు, 2 నిర్ణయాలు పెట్టేశాడు. ఆ నిర్ణయం ఎవరిది? ఎవరిదంటే మనదే. అంటే బయట ఏ విధంగా ఉంటదంటే, సొంత భార్యకే స్వేచ్ఛ లేదు, దడాలను తలుపులు తీసేసుకుని వెళ్ళిపోవటం అనమాట. సొంత భార్యకే స్వేచ్ఛ లేదు. కానీ ఇక్కడ ఎలా ఉంటుందో తెలుసా? ఒక మనిషికి 2 మార్గాలు పెట్టి స్వేచ్ఛనిస్తున్నాడో. ఇంకా అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, ప్రకటన గ్రంథం చూడండి. ఆయన ఎంత మర్యాదస్తుడంటే దేవుడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం చూడండి. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతనును భోజనము చేయుదుము. ఏమంటున్నాడు ఈయన? నేను తలుపు నొద్ద ఉండి తట్టుచున్నాను, పర్మిషన్ ఇస్తావా? లోపలికి వస్తాను. అంటే ఇది ఏ తలుపు? నీ హృదయం అనేటువంటి తలుపు యొద్ద ఉండి ఆయన తడుతూ ఉన్నాడంట. ఒకవేళ నువ్వు పర్మిషన్ ఇచ్చావా వస్తాడు ఆయన. పర్మిషన్ ఇవ్వలేదా ఆయన రావడం. అంటే ఎంత మర్యాదస్తుడో చూడండి దేవుడు, ఎంతో మర్యాదస్తుడు. స్వేచ్ఛనిచ్చేసాడు. తలుపు తీసావా లోపలికి వస్తాను. నేను బలవంతంగా రాను లోపలికి. నేను బలవంతంగా రావాలనుకుంటే రాగలను, కానీ బలవంతంగా నేను రాను. నేను ఎలా వస్తాను? నువ్వు అవకాశం ఇస్తే నేను లోనకి వస్తాను, నువ్వు తలుపు తీస్తే నేను లోనకి ప్రవేశిస్తాను, లేకపోతే నేను ప్రవేశించను అని చెబుతున్నాడు. అంటే ఇక్కడ మనిషికి ఏమిచ్చాడు దేవుడు? స్వేచ్ఛనిచ్చాడు. మేలుని కీడుని, జీవాన్ని మరణాన్ని, ఆశీర్వాదాన్ని శాపాన్ని పెట్టేశాడు. పెట్టేసి చాయిస్ ఈజ్ యువర్స్, నిర్ణయం నీదే అంటున్నాడు. ఇక్కడ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్ళు ఉన్నారు బైబిల్లో. అంటే స్వేచ్ఛని సద్వినియోగం చేసుకున్న వాళ్ళు ఉన్నారు, దుర్వినియోగం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఒక లిస్ట్ చూద్దామా? సద్వినియోగం చేసుకున్న వాళ్ళు, దుర్వినియోగం చేసుకున్న వాళ్ళు చూస్తే, దుర్వినియోగం చేసుకున్న వాళ్ళు నేను రెఫరెన్స్ చెప్తాను చూడండి. ఆదికాండం 3:6 తీయొద్దు. ఆదికాండం 3:6లో ఆదాము అవ్వ స్వేచ్ఛను ఏం చేశారు?
తినొద్దు అన్నటువంటి పండుని తినేశారు, దుర్వినియోగం చేసుకున్నారు, దేవుడి చేత నెట్టబడ్డారు. ఇంకా ఆ తర్వాత ఆదికాండం 4, 7, 8 కయీను. ఈ కయీను ఏం చేశాడు? తన తమ్ముడిని చంపేశాడు. స్వేచ్ఛ ఇచ్చాడు దేవుడు. ఆ స్వేచ్ఛ ఇచ్చిన కారణాన్ని బట్టి తమ్ముడిని చంపాలి అన్న అతని చేతిలోనే ఉంది, చంపకూడదన్న అతని చేతిలోనే ఉంది, చంపేశాడు. కడకి శాపగ్రస్తుడు అయిపోయాడు, దేశ దిమ్మరిగా తిరుగుతూ ఉన్నాడు అనమాట. ఓకేనా? ఇప్పుడు మూడవదిగా నిర్గమాకాండం 32, 1, 4 ఇశ్రాయేలీల ప్రజలు. ఈ ప్రజలు ఏం చేశారు? నడిపించినటువంటి దేవుడిని పక్కన పెట్టేసి దూడం చేసుకున్నారు. ఇప్పుడు దూడం చేసుకోవాలి అన్నా చేసుకోకూడదన్నా వీళ్ళ ఇష్టమే, స్వేచ్ఛను ఇచ్చేశాడు. కానీ స్వేచ్ఛను ఏం చేసుకున్నారు? దుర్వినియోగం చేసుకున్నారు. కాబట్టి 40 రోజుల్లో చేయవలసినటువంటి ప్రయాణం 40 సంవత్సరాలు పట్టింది. ఇంకా మనం చూస్తే 1 సమూయేలు 15, 19 నుండి 23 వరకు సౌలు రాజు ఏం చేశాడు? అమాలేకుల దగ్గరికి వెళ్ళి అందరినీ హతము చెయ్యి అని చెప్పాడు. కానీ అక్కడ ఉన్నటువంటి పశువులన్నీ కూడా తీసుకుని వచ్చేసాడు. స్వేచ్ఛను ఏం చేసుకున్నాడు? దుర్వినియోగం చేసుకున్నాడు. నెక్స్ట్ ఇస్కరియోతు యూదా ఏం చేసుకున్నాడు? ఆ డబ్బు సంచిలో డబ్బులు తీసుకుంటూనే, అంటే దేవుడిచ్చాడు, స్వేచ్ఛనిచ్చాడు, తీసుకునే అవకాశం కూడా ఇచ్చేసాడు, తీసేసుకుంటూనే ఉన్నాడు. కానీ ఇంకా ఆశ సరిపోక ఏం చేస్తున్నాడు? 30 వెండి నాణేలకి దేవుడిని అమ్మేశాడు. కడకి చివరికి తల క్రిందులుగా, అంటే తల ఒక చెట్టు మీద నుండి ఆ తల ఏమై కింద పడిపోయి పొట్టలో నుండి పేగులు కూడా వచ్చేసినటువంటి పరిస్థితి. ఓకేనా? ఇప్పుడు సద్వినియోగం చేసుకున్న వాళ్ళు, ఈ స్వేచ్ఛని సద్వినియోగం చేసుకున్న వాళ్ళు చూద్దాం. ఇప్పుడు స్వేచ్ఛని సద్వినియోగం చేసుకున్న వాళ్ళు ఎవరు? ఆదికాండం 39:9 యోసేపు ఏం చేశాడు? పాపము చేసేటువంటి అవకాశం ఉన్న స్వేచ్ఛ ఉంది. ఎవరు? పోతిఫర్ భార్య మంచి యవ్వనస్తుడు. యోసేపుని మాదిరిగా తీసుకో. ఇటువంటి వ్యక్తిని వెంబడిస్తే మారిపోద్ది, లైఫ్ టర్న్ అయిపోద్ది. ఎలా టర్న్ అవుతుంది అంటే, ఫరోలకే ఫరో, భూమి ఏదైతే ఉందో ఆనాటి కాలంలో అంతటినీ కూడా ఒక చక్రవర్తి అయిపోయాడు. ఎవరు? యోసేపు. ఎందుకు అయిపోయాడు? ఆ స్వేచ్ఛని సద్వినియోగం చేసుకున్నాడు. ఇంకా రెండవది మనం చూసుకుంటే యెహోషువ. వాళ్ళలాగే ఇతర దేవతలను పూజించేటువంటి అవకాశం ఉంది. కానీ నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాం. నువ్వు ఎవరు, నీ చావు నువ్వు చావు, కానీ నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవిస్తాము. స్వేచ్ఛ ఇచ్చాడు దేవుడు. ఆ స్వేచ్ఛని సద్వినియోగం చేసుకున్నాడు. మోషే తర్వాత ఒక నాయకుడిగా నిలబడ్డాడు యెహోషువ. ఇంకా మనం చూసుకుంటే చూడండి, రూతు గారు కూడా, రూతు గ్రంథము 1:16. రూతు గారు కూడా ఏంటి? అత్త అంటది వెళ్ళిపో. ఎక్కడికే? 2 కోడళ్ళు ఉంటారు కదా, 2 కోడల్లోను నయోమి, రూతు, వార్ప మీరిద్దరూ కూడా ఏం చేస్తారంటే, మీకు నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకోండి, వెళ్ళిపోమని స్వేచ్ఛని ఇచ్చేస్తుంది. ఎవరో? అత్తగారు. కానీ నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము అని ఆ స్వేచ్ఛను ఏం చేసుకుంది? దుర్వినియోగం చేసుకోవాలి, సద్వినియోగం చేసుకుంది. కడకి యేసుక్రీస్తు వంశావళిలోకి వెళ్ళిపోయింది. యేసుక్రీస్తు వంశావళిలో 4 స్త్రీలు ఉంటే ఆ 4 స్త్రీల్లో ఒక స్త్రీగా వెళ్ళిపోయింది. ఇంకా మనం చూసుకుంటే దానియేలు గారికి ఆహారం తినేటువంటి అవకాశం ఉంది, కానీ ఆహారం తినలేదు. సింహాల బోనులోకి వెళ్ళిపోయినప్పటికి కూడా సింహం ఏమీ చెయ్యకుండా కడకి ఒక ప్రధానమంత్రిగా నిలవబడిపోయి ఒక మంచి వ్యక్తిగా దేవుడి దగ్గర ఉన్నాడు అనమాట. మంచి యవ్వనస్తుడిగా, పరిశుద్ధమైనటువంటి యవ్వనస్తుడిగా దానియేలు గారు ఉన్నారు. ఆశీర్వాదానికి గుర్తుగా ఆయన అయ్యారు. ఇక్కడ ఇప్పుడు అర్థమైందా? దేవుడు స్వేచ్ఛని ఇస్తాడు. ఇంకొక మాట ఉంది, స్వేచ్ఛనిచ్చి ఆయన ప్రతి వ్యక్తికి చెప్పేటువంటి మాట ఏంటంటే, చూడండి, కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 5వ అధ్యాయము 10 చూడండి. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును. చూడండి, స్వేచ్ఛనిచ్చాడు దేవుడు. సద్వినియోగం చేసుకున్నా దుర్వినియోగం చేసుకున్నా మన ఇష్టం. ఆయన చెబుతున్నటువంటి మాట ఏం చెబుతున్నాడు? దుర్వినియోగం చేసుకున్న వాళ్ళకి చెబుతున్నటువంటి మాట, సద్వినియోగం చేసుకున్న వాళ్ళకి కూడా చెబుతున్నటువంటి మాట, మనుష్యులందరికీ కూడా చెబుతున్నటువంటి మాట.
ఏం చెబుతున్నాడు? ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, స్వేచ్ఛని సద్వినియోగం చేసుకున్నా సరే దుర్వినియోగం చేసుకున్నా సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలియును. ఒకానొక టైంలో లెక్క అడిగితాడైన మనందరము కూడా లెక్క చెప్పాలి. ఇంకా ప్రసంగి గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది చూడండి. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 9వ వచనం. యవ్వనుడా నీ యవ్వనమందు సంతోషించుము, సంతోషపడుము. నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చెప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చెనని జ్ఞాపకం ఉంచుకొనుము. ఇక్కడ ఏం చెబుతున్నాడు? యవ్వనుడా నీ యవ్వన కాలమందు తిను, త్రాగు, అదే కదా, అంటే సంతోషించమంటున్నాడు. సంతోషించుము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చెనని మాత్రం జ్ఞాపకం ఉంచుకో. అంటే ఏం చెబుతున్నాడు? స్వేచ్ఛనిచ్చిన దేవుడే ఆ స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకుంటే పర్యవసానం చాలా ప్రమాదకరంగా ఉండబోతుంది అని చెబుతున్నాడు ఆయన. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పాను మీకు అంటే, చివరికి వచ్చేటప్పటికి మీకు అర్థమవుతుంది. చివరికి వచ్చేటప్పటికి మీకు అర్థమవుతుంది. ఒక్కొక్క పాయింట్ చెప్పుకుంటూ వెళ్తాను. చివరికి వచ్చేటప్పటికి అన్ని పాయింట్లు కలుపుదాం, మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సరే, ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే మనిషికి స్వేచ్ఛనిచ్చి ఒక నియమాన్ని పెట్టాడు. ఒక నియమాన్ని దేవుడు పెట్టాడు. ఆ నియమం ఏంటి? ఆదికాండము 1వ అధ్యాయము 27. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వాని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడి. చాలమ్మా. ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంట? సృష్టిని చేశాడంట, ఒక స్త్రీని చేశాడంట, ఒక పురుషుణ్ణి చేశాడంట. వీళ్ళిద్దరికీ కూడా ఒక బాధ్యతను అప్పగించాడంట. ఏంటా బాధ్యత? మీరు భూమిని నిండించండి. మీరిద్దరూ ఏకమయ్యి భూమిని ఏం చెయ్యాలి? నిండించాలి. ఇప్పుడు స్త్రీని కలిగించినప్పుడే, పురుషుణ్ణి కలిగించినప్పుడే దేవుడు ఏం చెప్పాడు? మరలా చెప్తున్నాను, ఏం చెప్పాడు? మీరు భూమిని నిండించండి. ఏ విధముగా? మీరు ఏక శరీరం అయిన తర్వాత మీ ఇద్దరు నుండి 3వ వ్యక్తి రావాలి. అలాగ ఈ భూమి అనేది మనుషులతోటి నిండాలి. దేవుని యొక్క నియమం. ఈ నియమంలో దేవుడు పుట్టినప్పుడే ఒక స్త్రీ, ఒక చంటి పిల్ల కావచ్చు, అంటే తల్లి గర్భములో నుండి బయటికి వచ్చినప్పుడే స్త్రీకి ఏముంటాయంటే, అంటే అదే ఈ ప్రాసెస్ ఉంటది కదా. ఏ ప్రాసెస్? భూమిని నిండించే ప్రాసెస్లో దేవుడు పుట్టినప్పుడే ఏం చేశాడు అంటే 200 నుండి 300 ఎగ్స్ అనేవి ఉంటాయి. తెలుసు కదా మీకు. అంటే నార్మల్గా మాట్లాడుతున్నాను, వేరే తప్పుగా అనుకోవద్దు. నెలసరి టైం అంటారు కదా. నెలసరి టైంలో ఇవి ఎగ్స్ రిలీజ్ అవుతాయి కదా. దాన్నే ఏమంటారో డేట్ అని అంటూ ఉంటారు. అదేం తప్పు విషయమేం కాదు, దేవుడు పెట్టినటువంటి నియమం. చాలా మంది ఏదో తప్పు విషయంలాగా, ఏదో పెద్ద విషయంలాగా ఏదేదో అనేసుకుంటూ ఉంటారు. అదేమి తప్పు విషయం కాదు. దేవుడు పెట్టినటువంటి ఒక క్రమం, ఒక సైకిల్. ఏంటి? ఒక బిడ్డ బయటికి రావడానికి ఆయన పెట్టినటువంటి నియమం. ఈ పుట్టినప్పుడే ఏమవుతుంది అంటే 200 నుండి 300 ఎగ్స్ అనేవి దేవుడు ఆల్రెడీ, చంటి పిల్ల ఏదైతే ఉందో, చిన్న పిల్ల పుట్టుకతోటే ఇవి ఆమె బాడీలో ఉంటాయి. కానీ ఒకానొక టైము ఏదైతే ఉంటుందో ఆ టైం నుండి ఇవి బయటకు వస్తూ ఉంటాయి. ఎలాగా? నెలకి ఒక ఎగ్ చొప్పున ఏమొస్తాయి? బయటికి వస్తూ ఉంటాయి. ఇది ఒక నియమం. ఒకానొక టైం వచ్చేటప్పటికి ఇప్పుడు పురుషుడికి కూడా ఏం చేశాడు అంటే కొన్ని మిలియన్ ట్రిలియన్ల శుక్రకణాలు అనేవి పుట్టుకతోటే ఉంటాయి. కానీ అవి మొలకలుగా ఉంటాయని సైన్స్ చెబుతుంది.
మొలకలుగా ఉంటాయంట. అవి విత్తనం ఏ విధంగా ఉంటుందో చిన్నగా అలా ఉంటాయంట ఈ శుక్రకణాలు అనేవి. ఆ తర్వాత వచ్చేటువంటి క్రమంలో ఒకానొక ఏజ్కి ఇవి డెవలప్ అవుతాయంట. ఎంతగా డెవలప్ అవుతాయంటే దాని నుండి ఒక బేబీ వచ్చేంత విధముగా డెవలప్ అవుతాయి. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ప్రాసెస్, భార్యాభర్తలు ఏకమైనప్పుడు ఇప్పుడు ఈ తండ్రిలో ఉన్నటువంటి కొన్ని కోట్ల శుక్రకణాలు వెళ్ళి తల్లి యొక్క అండానికి, అంటే నెలకి ఒక అండము చొప్పున రిలీజ్ అవుతుంది కదా, ఇది ఈ శుక్రకణం అనేది ఆ అండానికి టచ్ అయ్యి అది ఫలదీకరణం చెంది గర్భములో ఏమవుతుంది, పిండముగా ఏర్పడుతుంది. ఇది ఒక ప్రాసెస్, దేవుడు పెట్టినటువంటి నియమం. అర్థమవుతుందా? దేవుడు పెట్టినటువంటి నియమం అన్నమాట. ఈ నియమములో ఆయనకి భేదం లేదు. ఈ నియమములో ఆయనకి భేదం లేదు. అంటే ఎవరు ఏ విధముగా కలిసినప్పటికీ కూడా ఆయన గర్భం అనేది ఇచ్చేస్తాడంటే పెట్టేశాడు, ఒక నియమం కింద పెట్టేశాడు. ఇప్పుడు ఎవరైతే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఒక అబ్బాయి, ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఒక అమ్మాయి, ఎప్పుడైతే ఇద్దరు ఏకమవుతారో ఆటోమేటిక్గా ప్రెగ్నెన్సీ రావటం అనేది జరుగుతుంది. ఇప్పుడు అది ఆపేయొచ్చు కదా, వాళ్ళు పాపం చేస్తూ ఆ పని చేస్తున్నారు కదా, దేవుడు వారిని ఆపేయొచ్చు కదా అని అడిగితే దేవుడు ఆపడం. ఎందుకు ఆపడు అంటే ఆయన 2 మార్గాలు పెట్టేశాడు. మ్యారేజ్ అనేది పెట్టేశాడు. ఆయన మ్యారేజ్ అనేది పెట్టేసి ఇద్దరు కూడా మీరు ఏకమయ్యేటువంటి పరిస్థితి నేను వద్దని అనట్లే, నేను పెట్టిందే నేను. ఒక భూమిని నిర్ణయించమని చెప్పిందే నేను, ఆదాము దగ్గరికి హవ్వని తీసుకొచ్చిందే నేను వద్దని చెప్పట్లే. కానీ ఒకానొక టైం ఉంది, ఒకానొక టైంలో దేవుడు జతపరుస్తాడు ఇద్దరిని. ఆ టైంలో ఏంటి, మీరిద్దరూ ఏకమయ్యి కుమారులని కుమార్తెలని కనటం అనేది దేవుని యొక్క నిర్ణయం. ఇది నా ప్రాసెస్, నేను మీకు ఇచ్చేసాను, చెప్పేశాను. ఆ విధముగా మీరు భూమిని నిండించమని చెప్పేశాను. సక్రమంగా అక్రమంగా కాదు, సక్రమంగా కనమని నేను చెప్పేశాను. దేవుడు చెప్పేసి స్వేచ్ఛనిచ్చేశాడు. అది చెయ్యాలి అన్న మన చేతిలోనే ఉంది, చెయ్యకూడదు అన్న మన చేతిలోనే ఉంటుంది. దేవుడు ఏమిచ్చాడు? స్వేచ్ఛనిచ్చి ఒకవేళ పనికి మాలినటువంటి సంబంధాలు పెట్టుకుని బిడ్డల్ని గనక కనేస్తే ఆయన చెబుతున్నటువంటి మాట, ఎందుకనగా మీరు జరిగించిన క్రియలు చొప్పున అవి దేహముతో జరిగించారు కాబట్టి వాటి యొక్క ప్రతిఫలం మీరు అనుభవిస్తారు. యవ్వనుడా, నీ యవ్వన కాలమందు సంతుష్టిగా నీ హృదయాన్ని ఉండనిమ్ము, నీ కోరిక ఇష్టము చొప్పున తిరుగు, సంతోషించు, తిను, త్రాగు, కానీ ఒకానొక టైంలో తీర్పు ఉందని మాత్రం మర్చిపోద్ది అంటున్నాడు ఆయన. అర్థమవుతుందా? అంటే వాళ్ళకి కూడా ఏముంది అంటే తీర్పు ఉంది. వాళ్ళకి కూడా పనికి మాలినటువంటి పనులు చేసి, అంటే ఏ పంట వేస్తామో ఆ పంట కోస్తాం. ఏదైతే పాపము అనేటువంటి పంట వేశారో మరణము అనేటువంటి పంట ఖచ్చితంగా కోస్తారు. ఆ మరణము ఏ మరణము? 2వ మరణము, అగ్నిగుండం. మనం చెప్పుకున్నాం మనం. అంటే వాళ్ళ యొక్క క్రియలకు తగినటువంటి ఫలితం వాళ్ళకి ఇచ్చేస్తాడు దేవుడు. మరి ఇప్పుడు ఇంకొక ప్రశ్న ఏంటంటే, మరి పుట్టినటువంటి పిల్లలు అనాథలుగా ఉంటున్నారు కదా, మరి వాళ్ళకి అన్యాయమే కదా జరుగుతుంటా అని అది ఒక ప్రశ్న. ఇప్పుడు అనాథ పిల్లలు వ్యభిచారం చేసి కన్నటువంటి ప్రతి పిల్లలు కూడా చెడిపోయిన వారేనా? ప్రయోజకులైన వారు కూడా ఉన్నారా? సక్రమంగా పుట్టిన వాళ్ళందరూ ప్రయోజకులేనా? చెడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారా? ప్రశ్న. ఇప్పుడు అసలు నిజమైన అనాథలు ఎవరు అనేది ప్రశ్న. అనాథ అని మనము ఏమనుకున్నా, తండ్రి లేని వాళ్ళు అనాథలు అనుకుంటున్నాం. కానీ ఆయన ఏమంటాడు అంటే, నా తలంపులు వేరు, నీ తలంపులు వేరు. అదే మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. ఇప్పుడు వాళ్ళే అనాథలా, లేకపోతే నిజమైన అనాథలు వేరే ఉన్నారా అంటే మీకు ఒక పాట పెడతాను. ఇప్పుడు పాటను పెట్టిన తర్వాత అప్పుడు కొన్ని బైబిల్లో రెఫరెన్సులు మీకు చూపిస్తాను, మీకు అప్పుడు అర్థమవుతుంది. కామాంధుల కసితనానికి బలవుతుంది పసితనం, రసికందుల రతివ్రతానికి పసికందుల తర్పణం,
కడుపు రగిలి క్షుద్బాధను తట్టుకునే జీవనం, గుండె పగిలి గొంతు ఎండి అడుగుతుంది కారణం. సమాజాన్ని ప్రశ్నించే చిన్నితనం, ఈ సమాజానికే ఎంతో చిన్నతనం. ఇది సమాజాన్ని ప్రశ్నించే చిన్నితనం, ఈ సమాజానికే ఎంతో చిన్నతనం. ఆకలి అన్నవాడికి అన్నము పెట్టనోడురా అనాథ అంటే. దిక్కే లేని వారికి దారిని చూపనోడురా అనాథ అంటే. కడుపులు చేసినోళ్ళురా, కనిపారేసినోళ్ళురా, కరుణే లేని వాళ్ళురా అనాథలు. మనసే లేని వాళ్ళురా, మనిషిగా బ్రతకనోళ్ళురా, జాలే లేని రాళ్ళురా అనాథలు. దోచుకున్న వాళ్ళకి తోడబుట్టినోళ్ళురా అనాథలంటే. దైవభీతి ఎరుగని నీతి లేని జనమురా అనాథలంటే. పానుపు పైన పరవశములోన ఎవడో నాటిన విత్తు, వీధులలోన ఒంటరితనాన పెరిగెను అనాథ చెట్టు. జాలి లేని కళ్ళన్నీ చూసి విడిచిపోతుంటే మన పిల్లలు కాదు కదా మనకెందుకు అనుకుంటే. దిక్కులేని పసికందులు బుక్క పట్టి ఏడుస్తూ శోకంతో రాసుకున్న శ్లోకమిదే. అమ్మా నాన్న లేని అనాథెవడు, రాళ్ళు రప్పలు కలిస్తే పుడతాడావాడు. క్షణికావేశపు కామం కొందరిది, జీవితకాలపు క్షామం ఎందరిది. బీదల చావు కేకకి ఎగిరిన ఎంగిలాకుర అనాథ అంటే. పెద్దల పాశవికతకి అల్పుల నిస్సహాయతర అనాథ అంటే. పాముకు పాలు పోసే భక్తులు బీదలకివ్వరు చన్నీళ్ళు. గుడులకు లక్షలు ఆర్భాటాలు, అనాథ బతుకులేమో బుక్కి పాలు. దీనహీనులైన సాటి మనుషులని కనికరించి ఆదుకునే నాథులుగా ప్రతి ఒక్కరు సాయపడితే పాల బుగ్గ ఎండిపోక పసిడి మొగ్గగా మారితే భక్తి జీవితపు కొలమానం అదే కదా. గర్భం దాల్చి కన్నవాళ్ళే పిల్లల, మానవతతో కన్నవాళ్ళు మన పిల్లలు కారా. జాలి అనే నీ కడుపు పండాలి, ప్రేమ గర్భమందు నెలలు నిండాలి. దయానేటి పురిటి నొప్పులు రావాలి, అభాగ్యులకు తల్లిదండ్రిగా మారాలి. ఎవరు 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 ఈ బోధకు మూలమెవరు, అంధకార భక్తి బంధురాలను తెంపినదెవరు, మానవాళి మనోనేత్రములు తెరిపించినది ఎవరు, విశ్వశాంతి కాముకుడు రక్షకుడాయన పేరు. మంచితనపు మహోన్నతకు పరాకాష్ఠ ప్రభు, సాటి
మనిషి బాధ తెలిసి సాయపడిన మన గురువు ఆధ్యాత్మిక అనాథలకు నీడనిచ్చిన తరువు కారుణ్యపు నిజ స్వరూపమునకే ఆయన రుజువు ప్రభు బోధకు పులకించెను స్వార్థపు మనుజులతను మార్పు చెంది బీదలకై పంచిన ఆస్తులే రుజువు అందరికొకే దేవుడు తండ్రని ఎరుగనోడురా అనాథ అంటే తన వలె పొరుగువానికి ప్రేమను పంచనోడురా అనాథ అంటే ప్రకృతి ఎవరి సొత్తురా దైవము మనిషికిచ్చెరా దాచుకు తినేవాడురా అనాథలు సిరినే నమ్మినోళ్ళురా పరిణతి లేని వారురా స్వార్థము నిండి నోళ్ళురా అనాథలు కృషించు వారిని సహించనోళ్ళురా అనాథలంటే శుష్కించు వారిని పోషించు వాళ్ళురా పునీతులంటే నశించు వారికై కృషించిపోయేరా దయగల క్రీస్తు అనాథ జీవులా ఉషస్సు కోరునా మాదిరి క్రీస్తు. అర్థమైందా సాంగ్? నాకు చాలా ఇష్టమైన సాంగ్. నిజమైన అనాథలు ఎవరు? ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధన లేని పరజనులను నిరీక్షణ లేనివారును లోకమందు దేవుడు లేనివారునయ్యుండి క్రీస్తుకు దూరస్తులై యుంటిమని దూరస్తులై యుంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనిరి. అంటే ఇక్కడ ఏం చెబుతున్నాడంటే పూర్వకాలం అంటే క్రీస్తు రాకముందు క్రీస్తుని అంటే ఓన్లీ ఇశ్రాయేలీయులు, ఓన్లీ యూదులు వీళ్ళు మాత్రమే దేవుణ్ణి కలిగినటువంటి వ్యక్తులుగా ఉండేవారు అనమాట. అంటే అక్కడే చెబుతున్నాడు కదా, చూడండి. ఆ కాలమందు ఇశ్రాయేలులతో సహపౌరులు కాక మనము కూడా పరదేశులను వాగ్దాన నిబంధన లేని పరజనులను నిరీక్షణ లేని వారును దేవుడు లేని వారై ఉండి దేవుడు లేని వారిగా ఉన్నామంట. అంటే ఇక్కడ ఏం చెబుతున్నాడు అంటే అనాథ అంటే ఎవరు? అనాథ అంటే తల్లిదండ్రులు లేనివాడు కాదు అనాథ. మన అందరి ఆత్మలకు తండ్రి అయినటువంటి దేవుణ్ణి కలిగి లేనివాడు నిజమైన అనాథ అని చెబుతున్నాడు. 1 పేతురు 2:9. అయితే మీరు 10 చదివేమో లేకపోతే. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలమై తిమి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారమైతిమి. ఇక్కడ ఏం చెబుతున్నాడంటే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తమ వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము రాజులైన యాజక సమూహం అని చెబుతూ ఒకప్పుడు మీరు ఏ విధంగా ఉన్నారంటే ఆ పాపము అనేటువంటి చీకటిలో ఉన్నప్పుడు దేవుడు లేనటువంటి ప్రజలుగా ఉన్నాడు. ఒకప్పుడు ప్రజగా ఉండగా ఇప్పుడు దేవుని ప్రజలైతిరి. నిబంధన లేనటువంటి వారిగా ఉన్నారు. కట్టు అనేది లేదు మీకు. ఏం చెయ్యాలి ఏం చేయకూడదు ఈ నిబంధన లేని వారిగా ఉన్నారు. నిరీక్షణ లేని వారిగా ఉన్నారు. మనకంటూ ఒక నిరీక్షణ ఏముంది? మరణం తర్వాత పరలోకానికి వెళ్ళాలి అని. ఒకప్పుడు ఆ నిరీక్షణ లేదు. అంటే ఆనాటి కాలములో ఎవరైతే ఇప్పుడు ఆ పరిస్థితుల్లో ఎవరైతే ఉంటారో వారు నిజమైన అనాథలు అని చెబుతున్నాడు.
ఇప్పుడు దేవుడు ఏం చెబుతాడు అంటే ఆయన తలంపులు వేరు, మన తలంపులు వేరు. పోనీ అనాథల్ని విడిచిపెట్టమన్నాడా అంటే విడిచిపెట్టమనలేదు. ఆయన అనాథల్ని ఏం చేయమన్నాడు? చాలా చక్కగా చూసుకోండి, మీరు అనాథల్ని చాలా చక్కగా చూడండి. ఇంకా చెప్పాలంటే భక్తి అంటేనే ఏంటి భక్తి? యాకోబు 1:26లో ఉంటది. దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందులలో పరామర్శించండి, ఇహలోక మాలిన్యం తనకంటకుండా మీకు అంటుకోకుండా చూసుకోండి. అంటే ఇహలోక మాలిన్యం అంటుకోక ముందే, అంటే రెండవదిగా పెట్టాడు అది భక్తి. పవిత్రమైనటువంటి భక్తిలో మొట్టమొదటిది ఏంటి? దిక్కులేని పిల్లలను చూసుకోండి. చాలా రిఫరెన్స్లు ఉంటాయి బైబిల్లో. ఇప్పుడు వాళ్ళని ఏమి ఆయన అన్యాయం చేయలేదు. బైబిల్లో కూడా మనం చూసుకుంటే వ్యభిచారం చేసినటువంటి స్త్రీకి పుట్టినటువంటి బిడ్డ ఎవరైతే ఉన్నారో కొడుకుని ఏం చేశాడో తెలుసా? ఇశ్రాయేలీల ప్రజల మీద నాయకుడిగా ఉంచాడు ఆయన. చూస్తారా న్యాయాధిపతులు వాళ్ళని ఏమీ కూడా ఆయన అన్యాయం చేయలేదు. చూడండి న్యాయాధిపతుల్లో మనం చూసుకుంటే 11:1 గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. గిలాదు యెఫ్తాను కనెను. ఇక్కడ ఈ యొక్క యెఫ్తా అనేటువంటి వ్యక్తి ఎవరి కుమారుడు? వేశ్య కుమారుడు. అంటే సక్రమ సంబంధమా అక్రమ సంబంధమా? అక్రమ సంబంధమే. అక్రమ సంబంధానికి పుట్టినటువంటి, అంటే తల్లి పాపం చేసి ఏం కన్నది? కుమారుణ్ణి కన్నది. తల్లి పాపం చేస్తే ఆమె క్రియలకి తగినటువంటి ఫలితం ఆయన ఇచ్చేశాడు. ఇప్పుడు కుమారుడు ఏ విధంగా ఉన్నాడంటే చాలా మంచి వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? అతన్ని విడిచిపెట్టకుండా తల్లిదండ్రులు ఉన్నటువంటి అనేక మంది, సక్రమంగా పుట్టినటువంటి అనేక మంది వ్యక్తుల మీద అధిపతిగా పెట్టాడు ఆయన అన్యాయము చేయుట, యోబు గ్రంథంలో ఉంటది, ఆయన అన్యాయము చేయుట అసంభవము పెట్టాడు. ఇక్కడ కూడా చాలా మంది బయట ఇబ్బందులు పడుతున్నారు అంటే వాళ్ళు ప్రయోజకులైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళలో మంచి వ్యక్తులుగా దేవుడు అంటే భయభక్తులతో ఉన్నటువంటి వ్యక్తులు ఆశీర్వదిస్తానని చెప్పాడు కదా, వారు ఆశీర్వాదానికి గుర్తులుగా ఉంటారు. ఒకవేళ సక్రమ సంబంధమైనా సరే పాపం చేస్తే వారు ఏ విధంగా ఉంటారు? శాపానికి గుర్తులుగా ఉంటారు. స్వేచ్ఛని సద్వినియోగం, దుర్వినియోగం, మంచి చెడు అది చూస్ చేసుకునే విధానం అర్థమవుతుందా? ఇప్పుడు నిజమైన అనాథలు ఎవరంటే ఆకలి అనేటువంటి వ్యక్తికి అన్నం పెట్టలేనోడు నిజమైన అనాథ అంట. ఇంకా ఆత్మీయంగా మనం చూసుకుంటే దేవుని తలంపుల్లోకి వెళ్ళి గనక మనం చూసుకుంటే ధనవంతుడు లాజరు చూడండి. ధనవంతుడు లాజరు ఏ విధంగా ఉన్నాడు? దరిద్రుడిగా ఉండి ఒంటి నిండా కురుపులతో ఉన్నాడు. అంటే అనాథగా ఉన్నాడు. ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరో కూడా ఆయన చూశారో చూడలేదు ఏమో తెలియదు, కానీ అందరూ విడిచిపెట్టేసి అంతకంటే హీనంగా ఎవరు ఉండరు నన్ను అడిగితే. ఇప్పుడు అనాథలుగా చెప్పుకుంటున్నటువంటి మనం ఎవరి కోసమైతే చెప్పుకుంటున్నామో ఆ అనాథ పిల్లల యొక్క బ్రతుకు కూడా అంత నీచంగా ఉండదు. ఎంత నీచంగా ఉందంటే కుక్క ఏ విధంగా అయితే చిన్న చిన్న మెతుకులు ఏరుకుంటూ తింటదో ఆ విధంగా ధనవంతుడి బల్ల మీద మొక్కలు ఏరుకుంటున్నాడు. ఇంకొకటి ఒంటి నిండా కూడా కురుపులతోటి వ్యాధితోటి ఉన్నాడు, అక్కడే ఉంటున్నాడు. ఆ మొక్కలు పడితే తినటం, లేకపోతే పస్తులు ఉండటం. ఇంకా ఏంటంటే కుక్కలు వచ్చి కురుపులు నాకుతున్నాయంట. అంటే కురుపులు నాకుతున్నప్పటికీ కూడా ఆ కుక్కల్ని తోలుకునే పరిస్థితి కూడా అతని దగ్గర లేదు. అంటే అంతగా శరీరం కృషించిపోయింది. అంతగా ఒక అనాథ బిడ్డగా, ఇంకా చెప్పాలంటే ఒక అనాథ శవంగానే చనిపోయాడు. అతను ఒక అనాథ శవంగానే చనిపోయాడు. ధనవంతుడికి అన్నదమ్ముళ్ళు ఉన్నారు, బంధువులు ఉన్నారు. ఇతడు అనాథ కాదు. ఎవరో ధనవంతుడు అనాథ కాదు. నిజంగా భూమి మీద ఎన్ని సుఖాలు అయితే ఉన్నాయి అన్ని సుఖాలు కూడా అనుభవించి ఇదిగో వెయిట్లెస్, అంటే ఒంటి మీద సన్నపు నార వస్త్రాలు మోసేటువంటి బరువు తేలికపాటి దుస్తులు ఎంతో ఖర్చు పెట్టి వేసుకుంటూ సుఖము అనుభవించుండేది. ఎంత మాట అంటే అది మొత్తం జీవిత కాలం అంతా కూడా కష్టం అనేది లేకుండా సుఖం అనుభవించాడంట ధనవంతుడు. సుఖం అనేది లేకుండా కష్టం అనుభవించాడు లాజరు. చనిపోయారు. అనాథ శవంలాగే చచ్చిపోయాడు లాజరు. ఒక మంచి ఉన్నతమైన స్థాయిలోనే చచ్చిపోయాడు ధనవంతుడు. అందరితోటి ఊరేగింపులు జరుగుంటాయి, పెడేపిగలు పేలుంటాయి, తారాజువలు ఎగురుంటాయి, పెద్ద పెద్ద హోరుని పండగ జరుగుంటది. అంటే అంతగా ఆనాటి కాలంలో చేసేవారు. అంత జరిగి ఉంటది అతను మరణించిన తర్వాత కూడా. కానీ
తర్వాత పరిస్థితికి ఏ విధంగా వచ్చింది? ఇతన్ని నీళ్ళు ఒక చుక్క అడుగుతున్నాడు. ఎవరని? లాజరు దగ్గరేమో ఎవరున్నారు? అబ్రహాము ఉన్నాడు. అనాథ కాదు లాజరు, అబ్రహాము రొమ్మున అనుకుని ఉన్నాడు. ఆదాము మొదలుకొని చనిపోయినటువంటి ప్రతి వ్యక్తులు అక్కడ ఉన్నారు. దావీదు గారు ఉన్నారు, ఇంకా రకరకాల, అంటే అది మోషే గారి కాలం కాబట్టి దానికంటే ముందు ఉన్నటువంటి హానోకు గారు వీళ్ళందరూ కూడా, ఆదాము గారు వీళ్ళందరూ కూడా ఉంటారు. అంటే అనాథగా లేడు. ఎవరు? లాజరు అనాథ కాదు. మరి ఎవరు అనాథ అయిపోయారు? గుక్కుడి నీళ్లు కూడా దక్కకుండా, గుక్కుడి నీళ్లు ఎవరిని? తన రొట్టె మీద బల్ల ముక్కలు అడుగుతున్నటువంటి వ్యక్తితో గుక్కుడి నీళ్లు కూడా కాదు, ఒక చొక్క నీళ్లు అడుగుతున్నాడు. అంటే అక్కడ ఎవరు కూడా సహాయం చేసేవారు లేరు. నిజమైన అనాథ అయిపోయాడు. ఎవరు? ధనవంతుడు. అర్థమైందా? ఇప్పుడు నిజమైన అనాథ ఎవరో? ఆకలి అన్నవాడికి అన్నం పెట్టలేనోడు. అంటే నీకు మేలైనది చేయనెరిగి అలాగూ చెయ్యకపోతే పాపం అన్నాడు ఆయన. అంటే ఇది మంచి అని తెలుసు, ఆ మంచి చెయ్యకపోతే పాపం. ఒకవేళ నీ దగ్గర డబ్బులు ఉన్నాయా, ఒకడు ఆకలి అని వచ్చాడా, ఎంతో కొంత, ఇప్పుడు ఆడికి ఒక 20 రూపాయలు ఇస్తే మన ఆస్తులు ఏం తరిగిపో కదా, మనం ఆ రోజుకి పూట లేకుండా ఏం అయిపోదు కదా. ఒకవేళ అది వెనక తీస్తున్నావంటే నిజమైన అనాథలం మనమే దేవుని యొక్క ఉద్దేశాల్లో. నీ తోచిన స్థాయి ఏదైతే ఉందో చేతనైనంత మట్టుకు చెయ్యి అంటున్నాడు ఆయన. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించి అంటున్నాడు. ఆ ప్రేమని చూపించలేనటువంటి వ్యక్తి ఎవడైతే ఉన్నాడో వాడు నిజమైన అనాథ. నిజంగా ఎంతో ఉంది ధనవంతుడికి, వాడిని మీద జాలి పడట్లేదు. ప్రేమించిపోని కొంత అన్నము పక్కన తీసుకొచ్చి పెట్టాడా అంటే ఏనాడు పెట్టలేదు. ఎవరికి? అనాథగా ఉంటున్నటువంటి లాజరుకి ధనవంతుడు అన్నం కూడా పెట్టలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు నిజమైన అనాథ ఎవరైపోయారు? నిజమైన అనాథ. అర్థమవుతుందా? నిజమైన అనాథలు వాళ్ళు. ఇప్పుడు ఇప్పుడు అంతా బాగానే ఉంది, అంతా బాగా దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడు. పాపం చేసిన వాళ్ళ క్రియలు ఉంటాయి. వీళ్ళు ఒకవేళ మంచి వ్యక్తులుగా ఉంటే వాళ్ళను కూడా దేవుడు చూస్తాడు. ఏంటి? ఒక ఉన్నతమైన స్థాయిలో పెట్టేస్తాడు. ఇప్పుడు వాళ్ళని సరిగా చూసుకోమని బైబిల్లో స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు మొట్టమొదటి దేవుణ్ణి 2 ఆజ్ఞలే. ఏంటి ఆజ్ఞలు? నీ దేవుడైన యెహోవాని నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ఆయన ఆరాధించు, మొదటిది. రెండవది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, ఆపదల్లో ఉన్నవాడిని ఆదుకో అని దాని అర్థం. ఓకే, ఈ 2 విషయాలు చెప్పేశాడు. ఇప్పుడు ఇంకొకటి, మరి చాలా మందికి గర్భఫలం అనేది ఆలస్యం అవుతుంది, కొంతమందికి ఇవ్వటం లేదు కదా. మరి వీళ్ళ సంగతి ఏంటి? ఇదంతా కూడా అర్థమైంది. ఇప్పుడు వీళ్ళ సంగతి ఏంటి అని మనం చూద్దాం. మనం చూస్తే ముందుగా ఒక రెఫరెన్స్ మీకు చూపిస్తాను చూడండి. ముందుగా ఒక రెఫరెన్స్ మనం చూసుకుంటే రోమియోలకు రాసినటువంటి పత్రిక 11:33. రోమియోలకు రాసినటువంటి పత్రిక 11:33. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ప్రభువు మనస్సు ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు. చాలమ్మ, ఇక్కడ ఆయన చెబుతున్నాడు, ఆయన యొక్క కెపాసిటీ చెబుతున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. అది ఆయనకి ఎలా ఉంటుంది? ఆహా ఆహా అంటాం చేశారు మనం, అలాగా ఆహా అని ఈ టోన్లోనమాట ఆహా అని చెబుతూ, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరములు, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు చెబుతున్నాడు. ఆయన తీర్పులు అనేది ఆలోచన చేస్తే అసలు ఆలోచనకే అందనివిగా ఉంటాయి. ఆయన యొక్క జ్ఞానము, ఆయన యొక్క బుద్ధి, ఆయన యొక్క వివేకము ఆలోచించటానికి అది అసఖ్యములు అంటున్నాడు ఆయన. అంటే ఆలోచించటానికి కూడా చాలా అర్థము కానివిగా ఉంటాయి, కానీ అర్థమవుతాయి. ఎవరికి అర్థం కావయ్యే? ఎవరికి అర్థం కావు? చూడండి, ప్రభువు మనస్సు ఎరిగిన వాడెవడు అంటున్నాడు చూడండి అక్కడ. అంటే ప్రభువు మనస్సు ఎవరైతే ఎరుగుతారో, ఆయన మనస్సుని ఎవరైతే గుర్తించి ఆ మనస్సుకు అనుగుణంగా నడుస్తారో, ఆయన బుద్ధి జ్ఞానములు ఇవన్నీ కూడా, ఆయన తీర్పులు ఇవన్నీ కూడా వారికి అర్థమవుతాయి. ప్రభువు మనస్సు ఎవరైతే అర్థము చేసుకోరో వారికి అర్థం కావు. ఇప్పుడు మరి కొంతమందికి ఆలస్యం అవుతుంది కదా అంటే, బైబిల్లో నుండి చూసే ముందు బయట విషయాలు కొన్ని చూద్దాం. బైబిల్లో చూసే ముందు కొన్ని బయట విషయాలు చూస్తే, ప్రెగ్నెన్సీ ఆలస్యం ఎందుకు అవుతుందని డాక్టర్లను అడిగితే కొన్ని చెబుతారు. ఏం చెబుతారు?
అంటే తినేటువంటి ఆహారం, ఏ ఆహారం మీరు తింటున్నారు? మంచి ఆహారం తింటున్నారా, లేకపోతే ఆరోగ్యానికి హానికరమైనటువంటి ఆహారం తింటున్నారా? ఇంకా ఏం చెబుతారంటే ఎక్కువగా బయట ఫుడ్ మీరు తింటున్నారా అని అడుగుతారు కదా. ఇక్కడ అడుగుతారు బయట ఫుడ్ ఏమైనా తింటున్నారా అని చెప్పేసి, ఇలా రకరకాలుగా బయట అడుగుతారు. అంటే వాళ్ళు ఏమంటారంటే అంటే పిసిఓడి అనమ్మా దాని పేరు. అంటే స్త్రీలలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, పిసిఓడి ప్రాబ్లమ్స్ అని. పురుషులలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. పురుషులలో ఆ శుక్ర కణాల యొక్క ఆ సంఖ్య తక్కువ ఉండటం, ఇక్కడేమో నీటి బుడగల్లాగా ఇంకా రకరకాలుగా కొన్ని రావటం, ఇలా జరుగుతాయి. అంటే బయట విషయం నేను చెప్తున్నాను. ఇలా జరిగేటప్పుడు అప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఈ లోకపరంగా దేవుడు ఈ భూమిలో పెట్టినటువంటి మెటీరియల్ని ఉపయోగించి ఔషధాలు కనిపెడుతున్నారు కాబట్టి ఔషధాలను ఏం చేయాలి? మెడిసిన్ని వాడాలి. ఓకే, ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే వారు చెప్పేటువంటి మాట, మీరిద్దరూ ఏకం అయ్యేటి టైము అవగాహన లేక కొంతమంది ఆలస్యం అవుతుందంట. నేను నార్మల్గా మాట్లాడుతున్నా, తప్పుగా తీసుకోవద్దు. అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, పుట్టినప్పుడే ఎలా ఉంటుంది, 200 నుండి 300 ఎగ్స్ అనేవి ఉంటాయి. ఈ ఎగ్ ఒకానొక టైంలోనే రిలీజ్ అవుతుంది. ఎవరు? స్త్రీ యొక్క ఆ గర్భకోశములో ఒకానొక టైంలో రిలీజ్ అవుతుంది. ఈ ఒకానొక టైంలో ఎప్పుడైతే రిలీజ్ అయ్యిందో అప్పుడు ప్రెగ్నెన్సీ రావటానికి ఎక్కువ అవకాశాలు. ఆ ఎగ్గే లేనప్పుడు ఎన్ని శుక్ర కణాలు వెళ్ళినప్పటికి కూడా అవి నశించిపోతాయి. ఎగ్ ఉంటేనే ఆ శుక్రకణం అనేది బలంగా కూడా ఉండి అప్పుడు ఆ ఎగ్కి టచ్ అవుతేనే అవి రెండు ఫలదీకరణం చెంది పిండంగా ఏర్పడతాయి. ఇప్పుడు ఇవి శుక్ర కణాలు కౌంట్ తగ్గిపోవటం కావచ్చు, అంటే నిద్ర ఎక్కువగా లేకపోయినా, ఎక్కువగా ఒత్తిడి పెట్టేసుకున్నా, ఎక్కువగా ఆలోచనలు పెట్టేసుకున్నా, కొన్ని ట్యాబ్లెట్స్ మింగేస్తున్నా, అంటే కొన్ని ట్యాబ్లెట్స్ ఎక్కువగా అంటే అనారోగ్య పరిస్థితులలో మింగుతున్నా, ఇక్కడ గర్భం తల్లి యొక్క ఆ గర్భం ఏదైతే ఉందో ఏమంటారు లోపల దాన్ని, గర్భసంచి, అది బలంగా లేకపోయినా, కొంచెం వీక్గా ఉన్నా, ఇలాగా కొంచెం ఆలస్యం అవుతుంది. అంటే అవగాహన లోపం కావచ్చు, నిద్ర, ఒత్తిడి, ఇవన్నీ కూడా కొంచెం స్ట్రెస్ ఎక్కువైపోవటం కావచ్చు. ఇలాగా కొన్ని పరిస్థితులు అనేవి ఉంటాయి. సమయానికి అంటే అవగాహన, ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేటువంటి అవగాహన లేకపోవడం కూడా కావచ్చు. ఇప్పుడు బయట విషయం మనం చూసాం. ఇప్పుడు బైబిల్లో నుండి మనం చూస్తే చూడండి, సారా గారు మనందరికీ తెలుసు. సారా గారు ఆది కాండము 18, 11 నుండి 14 వచనాలు తర్వాత చదువుకుందాం మనం. ఇప్పుడు సారా గారి కోసం తెలుసు కదా అందరికి. ఇప్పుడు సారా గారికి ఎప్పుడు దేవుడు వాగ్దానం ఇచ్చి ఎప్పుడు ఆ గర్భఫలం అనేది దేవుడు ఇచ్చాడు? 75వ సంవత్సరంలో అబ్రహాముకు వాగ్దానం ఇచ్చి 100వ సంవత్సరంలో, ఇంకా చెప్పాలి అంటే ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆ స్త్రీ యొక్క ఋతుక్రమం అనేది ఆగిపోయిందంట సారా గారికి. అటువంటప్పుడు కూడా ఏమిచ్చాడు ఆయన? గర్భఫలం అనేది ఆయన ఇచ్చాడు. గర్భఫలం అనేది ఇచ్చాడు. ఎవరినిచ్చాడు? ఇస్సాకుని ఇచ్చాడు. ఇప్పుడు ఎందుకు అక్కడ ఆలస్యం అయ్యింది అంటే ఒక పరీక్ష నిమిత్తం. అంటే దేవుడు పరీక్షించాడు, 25 సంవత్సరాలు పరీక్షించాడు. అంటే అప్పుడప్పుడే దేవునికి అంటే ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరిని? అబ్రహాముని, సారాని ఏం చేసుకున్నాడు? దేవుడు ఏర్పాటు చేసుకుని వారిలో నుండి ఆయన యొక్క ఉద్దేశాలు చెప్పాను కదా, ఆయన యొక్క ఆలోచనలు అగోచరాలు, అగమ్యాలు, అవి ఆలోచించడానికి అసఖ్యములు అని చెప్పాను కదా. అంటే ఇప్పుడు మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనకి అది గతంలో జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు తెలుస్తుంది. కానీ వాళ్ళ మీద ఎంతో పెద్ద భారాన్ని పెట్టాడు ఆయన. భారం ఏ భారం? వాళ్ళలో నుండే అనేక జనాంగాలు వస్తాయి. ఇశ్రాయేలీల జనాంగం ఎవరి నుండి వచ్చింది? అబ్రహాము నుండి వచ్చింది ఆ సంతానం. అంటే ఒక గొప్ప ఉన్నతమైనటువంటి స్టేజ్ మీద నిలవబెట్టాలి అని చెప్పి వీళ్ళు దానికి కరెక్టా కాదా, వీళ్ళు ఎంతవరకు నిలబడతారు, ఎంతవరకు నిలవబడరు అంటే మనకి తెలియటం కోసం. ఆయనకి తెలుసు ఆల్రెడీ వాళ్ళు నిలబడతారని ఆయనకి తెలుసు, కానీ మనకి తెలియాలి కదా. అందుకు దేవుడు ఈ విధంగా చేశాడు. ఇప్పుడు మనకి తెలుసు ఎందుకు, అది పరీక్ష నిమిత్తం అని మనకు తెలుసు. అదే ఇప్పుడు నుండి ఆయన స్టార్ట్ చేస్తే ఎవరికైనా అది పరీక్ష అని మనకు తెలుస్తుందా? తెలీదు. కాబట్టి మొదటి కారణం పరీక్ష నిమిత్తం. రెండవ కారణం చూద్దాం. రెండవ కారణం చూస్తే సమూయేలు మొదటి అధ్యాయము 5-6 వచనాలు. మొదటి అధ్యాయము సమూయేలు 5-6 వచనాలు. అన్న తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు రెండు పాళ్ళు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా ఆమెకు
సంతు లేకుండా చేసెను. ఉమ్. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి రెండవ వచనం చూడమ్మా. వీరిలో ఒకదాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. ఉమ్. పెనిన్నాకు పిల్లలు కలిగిరి గాని ఉమ్. హన్నాకు పిల్లలు లేక హన్నాకు ఎవరు లేరు, పిల్లలు లేరు. చాలా సంవత్సరాల వరకు పిల్లలు లేరు. ఎవరికి? హన్నాకి. పిల్లలు లేకపోయేసరికి చాలా బాధపడుతూ ఉంటది. చాలా బాధపడుతుంది. ఒకానొక టైము వచ్చిన తర్వాత, చాలా సమయం గడిచిపోయిన తర్వాత ఆమె ఒక నిర్ణయం తీసుకుంటది. అంటే పుట్టబోయేటువంటి వ్యక్తి సామాన్యుడు కాదు. ఇప్పుడు ఆలస్యం అవుతుంది అంటే ఆ పుట్టబోయేటువంటి వ్యక్తి బైబిల్లో ఎక్కడ గర్భం అనేది ఆలస్యం అయినా పుట్టబోయేటువంటి వ్యక్తి ఒక గొప్ప వ్యక్తి అయ్యాడు. ఒక గొప్ప వ్యక్తే అయ్యాడు అనమాట బైబిల్లో మనం చూసుకుంటే. ఇప్పుడు ఆమె ఒక నిర్ణయం తీసుకుందంట. ఆమె నిర్ణయం చూడండి ఒకసారి, 11వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలినైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలినైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకుని నీ సేవకురాలినైన నాకు మగ పిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవావగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకునేను. అంటే ఇక్కడ ఏం చేస్తుంది? దేవా, నీవే గనక నాకు మగబిడ్డనే గనక ఇస్తే వాడిని నీకిచ్చేస్తా, నీ సేవలోనే పెంచుతా అని చెబుతుంది. ఎవరు? హన్నా. నువ్వు గనక నాకు మగబిడ్డని గనక ఇస్తే నీకే వాడిని ఇచ్చేస్తా, ఆ వ్యక్తిని ఇచ్చేస్తా, ఆ బిడ్డని ఇచ్చేస్తా. అంటే ఇక్కడ మనకు అర్థం కావాలి, ఇన్ని సంవత్సరాలు అంటే తర్వాత ఆయన ఇచ్చాడు. ఈ హన్నాకి కుమారుని ఇచ్చాడు. చూడండి 19. తరువాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కానా తన భార్యకు హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకునేను కనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని, నేను యెహోవాకు మొక్కుకొని వీరిని అడిగి తిననుకొని వారికి సమూయేలు పేరు పెట్టాను. ఇక్కడ సమూయేలు అని ఈ హన్నాకి ఒక కుమారుణ్ణి ఇచ్చాడు. ఎవరో? దేవుడు. అంటే ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఎన్నో సంవత్సరాలుగా ఆమె ప్రార్థన చేస్తుంది, ఎన్నో సంవత్సరాలుగా దేవుణ్ణి అడుగుతుంది, ఎన్నో సంవత్సరాలుగా కన్నీరు కారుస్తుంది. అయినప్పటికీ అప్పుడే ఎందుకు ఇచ్చాడు ఆయన? అప్పుడే ఎందుకు ఇచ్చాడు అంటే, ఒక మాట ఆమె దగ్గర నుండి రావాలి. అంటే ఇక్కడ ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? దేవుడు సమూయేలుని ఏర్పాటు చేసుకున్నాడు. సమూయేలుని ఏర్పాటు చేసుకుని ఒక ప్రవక్తగా ఏర్పాటు చేసుకుని ఆయన యొక్క సేవ చేసేటువంటి వ్యక్తిగా ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో, ముందు ఉన్నటువంటి ఏలీ యొక్క కుమారులు మంచోళ్ళు కాదు, ఏలీ యొక్క కుమారులు మంచోళ్ళు కాదు కాబట్టి వాళ్లకు ప్రతిగా ఎవరిని? సమూయేలుని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ సమూయేలు అంటే ఒక మాట ఏంటన్నది, తల్లి ఏమన్నది, ఎప్పుడు దేవుడు కుమారుని ఇచ్చాడు? నేను నీ సన్నిధికి ఇచ్చేస్తా, నీ కొరకు పెంచుతా. ఎవరి కొరకు? నీ కొరకు పెంచేస్తా, నీ సేవలో వాడిని ముందుకు నడిపిస్తా. ఈ మాట కోసం చూశాడు ఆయన. ఈ మాట ఎప్పుడైతే తల్లి అంటదో ఆ మాట కోసం చూసి అప్పుడు ఏం చేశాడు? ఇచ్చాడు. అంటే మొదటిది ఏం కనబడుతుంది? పరీక్ష నిమిత్తం కావచ్చు. రెండవది, మనం ఏదైనా మాట ఇవ్వాలేమో దేవునికి, వీడిని నీ సేవలోనే వాడతాను, ఈమెని నీ సేవలోనే వాడతాను, నీ కొరకే పెంచుతాను అనేటువంటి మాట ఇవ్వాలేమో. ఇది అందరికీ కాదు, చాలా స్పెషల్గా ఆయనకి ఉన్నవారికే. రెండవ కారణం చూసాం. ఇప్పుడు మూడవ కారణాన్ని చూస్తే చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయము 7వ వచనం. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి. చాలమ్మ. ఇక్కడ ఎలిజబెత్ షారా గారిని మనం చూసాం, హన్నా గారిని మనం చూసాం. ఇక్కడ ఈ ఎలిజబెత్ గొడ్రాలై ఉందంట, చాలా బాధపడుతూ ఉంటది. ఈమెకి ఏమిచ్చాడు అంటే ఆయన బాప్తీసమిచ్చి యోహాను గారిని కుమారుడికి ఇచ్చాడు. ఎవరికి? ఈ యొక్క ఎలిజబెత్కి. ఇప్పుడు ఎందుకు ఆలస్యం చేశాడు అంటే దీనికి పెద్ద చరిత్ర ఉంటది.
ఈ యొక్క ఎందుకు ఆలస్యం చేశాడంటే చాలా 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 పెద్ద చరిత్ర. ఎందుకంటే యేసుక్రీస్తుకు ముందు అన్ని సంవత్సరాల ముందే ఆయన రావాలి. ఎందుకంటే ఆయన త్రోవలు ఏం చెయ్యాలి? సరళం చెయ్యాలి. ఆయన రాబోతున్నాడు, ఆయనకి మార్గాన్ని ఏం చేయాలి? సిద్ధపరచాలి. సిద్ధపరచాలి అంటే ఆయన ఏజు ఈయన ఏజ్కి కొంత డిఫరెన్స్ మాత్రమే ఉండాలి, ఎక్కువ డిఫరెన్స్ ఉండకూడదు. కానీ యేసుక్రీస్తు రావటానికి ఆయనకి బైబిల్లో ఉన్నటువంటి మాట ఏంటంటే కాలము సంపూర్ణమైనప్పుడు వచ్చాడంట. ఆయన రావటానికి కూడా కాలం అనేది సంపూర్ణం కావాలి. అంటే యేసుక్రీస్తు ప్రభు రావాలి అంటే కాలం సంపూర్ణం అవ్వాలి. యేసుక్రీస్తు వచ్చిన తర్వాతే యేసుక్రీస్తు కంటే ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పెద్దవాడిగా ఉండాలి. అంటే యేసుక్రీస్తు కాలాన్ని బట్టి ఈ యొక్క ఎవరు బాప్తిస్మిచ్చి యోహాను ఆయన యొక్క భర్త బట్టి ఈయన యొక్క భర్త అంటే కొంత లోతైనటువంటి విషయం. కాలము సంపూర్ణం అవ్వటం ఏంటి అనేటువంటి టాపిక్ ఉంటుంది, 1-20 నిమిషాలు పడుతుంది. ఆ టాపిక్ చెబితే అప్పుడు మీకు అర్థమవుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఆ వ్యక్తి అప్పుడే పుట్టాలి. అంటే దేవుని యొక్క నిర్ణయం ఏంటంటే ఆలస్యం అవుతుంది అనుకుంటాం కాదు, కానీ ఆ వ్యక్తి ఆ టైంలో పుట్టడం అనేది దేవుని యొక్క చిత్తం. ఇది 3వది. 4వది మనం చూసుకుంటే చూడండి, ఆదికాండము 30 చూడండి. ఆదికాండము 30 మొదటి వచనం. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్కయందు అసూయపడి. ఇక్కడ ఏం చేస్తుంది? రాహేలు లేయా అక్క చెల్లెళ్ళు. అక్కకేమో పిల్లలు పుట్టారు అని చెల్లి ఏం చేస్తుంది? అసూయ పడుతుంది. అంటే ఈమె యొక్క లక్షణం చూడండి ఏ విధంగా ఉందో. అంటే అసూయ పడేటువంటి మనస్సు కలిగినటువంటి స్త్రీగా ఉంది. అంటే ఇక్కడ ఆలస్యానికి గల కారణం ఏంటంటే ఆమెలో ఉన్నటువంటి అవిధేయత కారణం. కానీ ఇక్కడ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, ఇక్కడేమో ఆమెలో ఉన్నటువంటి కారణం. ఇంకో రిఫరెన్స్ చూపించి నేను ఆ విషయాన్ని మీకు చెబుతాను. చూడండి, ఆదికాండం 25-21. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రెబ్కా గర్భవతి ఆయను. ఇక్కడ ఏం చెబుతున్నాడు? ఇస్సాకు పుట్టడం వెనక రెబ్కాకి 20 సంవత్సరాలు పుట్టలేదు పిల్లలు. మనం అందరికీ గొడ్రాళ్ళు అంటే పిల్లలు పుట్టకుండా కొంత టైము ఉన్న వాళ్ళు వీళ్ళే అని కొంతమందిని మనం చూస్తాం, కానీ ఈ రెబ్కాకి 20 సంవత్సరాలు పిల్లలు పుట్టలేదు. అప్పుడు ఇస్సాకు ఏం చేశాడంట? ప్రార్థన చేశాడంట. ఆయన ప్రార్థన చేసిన తర్వాత ఏం పుట్టారు? పిల్లలు పుట్టారు. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఒక కుమారుడు కానీ కుమార్తె కానీ రావాలి అంటే ఓన్లీ స్త్రీయే కాదు, పురుషుడు కూడా. అంటే స్త్రీ పురుషుల కలయిక ద్వారానే ఒక బిడ్డ అనేది జన్మిస్తారు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇద్దరూ కూడా వేరువేరు కాదు. దేవుడు ఏం చెప్తున్నాడు? నీవు నీ భార్యని తల్లిదండ్రులను విడిచి నీ భార్యని హత్తుకుంటావు, మీరిద్దరూ ఏక శరీరము అని చెబుతున్నాడు. అంటే ఇద్దరూ కూడా మీరు వేరువేరు కాదు, ఇద్దరూ ఒకటే. ఇప్పుడు ఈమె ప్రార్థన చేస్తూ ఉండొచ్చు, నాకు ప్రభువు కావాలి, కానీ దేవుని చిత్తంలో ఏముందంటే ఇస్సాకు ప్రార్థన చేయాలి. ఇస్సాకు ప్రార్థన చేసి ఆయన కన్నీటితో నాకు ప్రార్థన చేసి ప్రభువా నాకు దయచేయి అని అడిగితే అప్పుడు నేను దయచేస్తాను. అంటే 20 సంవత్సరాల నుంచి పుట్టలేనటువంటి వ్యక్తి ఎప్పుడు పుట్టాడు? ఇస్సాకు, యాషావు, యాకోబు ఇద్దరు కవల పిల్లలు ఎప్పుడు పుట్టారు? ఇస్సాకు ప్రార్థన చేసినప్పుడు అంటే ప్రార్థన చేస్తూ ఉండొచ్చు, కానీ పిల్లల కోసం ఎప్పుడు ప్రార్థన చేసి ఉండడు, కన్నీటితో ఎప్పుడు ప్రార్థన చేసి ఉండడు. అర్థమవుతుందా? అంటే తండ్రి యొక్క కన్నీరు యొక్క కారణం కూడా కావచ్చు. ఇంకొకటి మనకి ఇంకా కొన్ని విషయాలు అంటే నేర్పించడానికి కూడా చూడొచ్చు. ఒకానొక టైంలో అంటే మనం దేవుని మీద ఆధారపడాలి. ఈ కారణం కూడా దేవుడు పెట్టుకుని ఉండొచ్చు. అంటే ఆయన దగ్గరికి మనల్ని చేర్చుకోవడానికి, ఆయన్ని హత్తుకుని మనం బ్రతకటానికి ఇది కూడా ఒక కారణం. ఏది అంటే ఈ యొక్క కారణాన్ని బట్టి నన్ను ఇంకా ఎక్కువగా అర్థం చేసుకోవాలి, నా గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలి. ఎందుకంటే వీళ్ళకి ఇచ్చేటువంటి కుమారులు కుమార్తెలు వాళ్ళు ఒక గొప్ప స్థాయిలోకి వెళ్ళాలి. వీళ్ళలో ఇంకా లోపాలు ఉన్నాయి. ఈ లోపాలన్నిటి కూడా నా మీద ఆధారపడి సరిచేసుకునే విధంగా చేసిన తర్వాత వారిని ఇస్తే వీళ్ళ నేర్చుకుని వాళ్ళకి
నేర్పిస్తారు. వీళ్ళు బాగుపడి వాళ్ళని బాగు చేస్తారు, వీళ్ళు మంచిగా ఉండి వాళ్ళని మంచి మార్గంలో నడిపిస్తారు అనేటువంటి ఆలోచన కూడా కావచ్చు. అంతే కదా, ఆయన ఆలోచనలు అగమ్యములు, ఆయన తీర్పులు శోధింప అసఖ్యములు. ఆయన అన్యాయము చేయటం అనేది అసంభవం, అది జరగదు. మరి ఈ లక్షణాల్లో అంటే ఈ యొక్క కొన్ని చెప్పిన పరీక్ష నిమిత్తం కావచ్చు, ప్రార్థన విషయంలో కావచ్చు, భక్తిలో ఇంకా ఎదగటానికి కావచ్చు, ఇంకా ఒక మాట ఆయనకి ఇవ్వాలేమో ఆ విషయం కావచ్చు, ఇంకా మనలో ఉన్నటువంటి అవలక్షణాలు కారణం కావచ్చు. ఈ కారణాల్లో ఏ కారణం, కొన్ని బయట విషయాల్లో కూడా ఆ విషయాల్లో కూడా కారణం కావచ్చు. బయట విషయాలు కూడా కొన్ని చెప్పాను కదా, ఆ విషయంలో కొంత అవగాహన లేని లోపం కూడా కావచ్చు. ఇప్పుడు అర్థమైందా? ప్రశ్నకి సమాధానం అర్థమైందనే భావిస్తున్నాను. అంటే దేవుడు మనిషికి స్వేచ్ఛ ఇస్తాడు. ఆ స్వేచ్ఛలో ఆయన ఆ స్వేచ్ఛని అంటే బానిసలుగా చేసుకోవట్లేదు. చాయిస్ ఈజ్ యువర్స్. కానీ తీర్పు అనేది ఒకటి ఉంటుంది. ఆ తీర్పులోకి మనం వెళ్లకుండా ఉండాలంటే స్వేచ్ఛని సద్వినియోగం చేసుకోవాలి. దేవుడు ఒక నియమాన్ని పెట్టాడు, పుట్టినప్పుడే పెట్టేశాడు. స్త్రీకి నియమం పెట్టాడు, పురుషుడికి నియమం పెట్టాడు. వాళ్ళిద్దరూ ఏకమయ్యి భూమిని నిందించాలి అనేటువంటి నియమం పెట్టాడు. వాళ్ళు ఎవరు కలిసినప్పటికి కూడా ఆయన ఇస్తాడు, ఆ యొక్క బహుమానాన్ని ఇచ్చేస్తాడు. ఆ బహుమానం ఇచ్చేసి వారు అనాథలుగా ఉంటున్నప్పటికి వాళ్ళని విడిచిపెట్టాడు. అసలు నిజమైన అనాథలు ఎవరంటే ఆకలి అన్నవాడికి అన్నం పెట్టలేనివాడే నిజమైన అనాథ. ఎవడైతే ఆ పని చేశాడు వాడు అనాథ, ఆ పని ద్వారా పుట్టినవాడు అనాథ కాదు. ఈ గర్భఫలం విషయంలో కూడా చాలా రకరకాల కారణాలు ఉంటాయి. ఆ కారణాలు మనం ఆలోచన చేసి ఇది ఏ కారణాన్ని బట్టి నాకు అనేటువంటి ఆలోచన మనకు రావాలి. ఆలోచన వచ్చి దాని ప్రకారంగా ఒకటి సెట్ అవ్వలేదా ఇంకో దానికి వెళ్ళండి, ఇంకోటి సెట్ అవ్వలేదు ఇంకో దానికి వెళ్ళండి, ఇంకోటి సెట్ అవ్వలేదు ఇంకో దానికి వెళ్ళండి, ఖచ్చితంగా ఆయన ఇచ్చి తీరుతాడు. ఇప్పుడు ఇంకో విషయం, ఒకవేళ ఇవ్వకపోయినా సరే ఆయన యొక్క ఆలోచనలు ఏమున్నాయి మనకు తెలియదు. ఇప్పుడు మా పెదనాన్న మా పెద్దమ్మ ఉన్నారు, ఇద్దరికి కూడా పిల్లలు లేరు, పుట్టి చనిపోయారు. ఇప్పుడు అక్కడ ఇక్కడ కూడా నేనే. ఇప్పుడు దేవుడు యొక్క అంటే పెదనాన్న పెంపకం ఒకలా ఉంటుంది, నాన్న పెంపకం ఒకలా ఉంటుంది. పెదనాన్న పెంపకం స్వేచ్ఛ ఎక్కువ ఇచ్చేస్తాడు, నాన్న పెంపకం స్వేచ్ఛ ఎంతైతే ఇవ్వాలో అంతే ఇస్తాడు. ఇప్పుడు పెదనానికి పిల్లలు పుట్టినప్పటికి కూడా వారు ఏ విధంగా ఉండునో నాకు తెలియదు. ఇంకొకటి, పెదనానికి పెద్దమ్మకి పిల్లలు పుడితే వారు ఇంకా దేవునిని ఎరగరు, అంటే అనాథలుగానే ఇంకా ఉందరు. అంటే ఇప్పుడు నన్ను బట్టి అంటే దేవుడు నన్ను వాడుకుని ఏం చేశాడంటే వాళ్ళని మార్చాడు. నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఎప్పుడు మారమని చెప్పలే పెదనాన్ని. నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకునేవాడు. ఆ తర్వాత వీడు ఇంత దేవునిలో ఉంటున్నాడు, నేను ఈ విధంగా ఉంటాం నాకు నచ్చలేదు అని చెప్పేసి అంటే మనస్ఫూర్తిగా అంటే ఆలోచనలు కొన్ని కలిగి ఉండి దేవుణ్ణి అంగీకరించాడు. ఇప్పుడు వాళ్ళకి పిల్లలు లేరు అనేటువంటిది ఒక పక్క అయితే, అంటే నేను ఒక కుమారుడిగా ఉన్నాను, లోటు తీర్చేశాడు. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, అనేక మంది, ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను నేను, అనేక మంది అనాథ పిల్లలు ఉన్నారు. అర్థమవుతుందా? ఒకవేళ పిల్లలు అంటే ఇష్టం అంటే అది దేవుని చిత్తం అనుకోండి, అనేక మంది అనాథ పిల్లలు ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చి పెంచుకోవటం అంటే ఒకటి వాళ్ళకి న్యాయం చేసినట్టు ఉంటుంది, ఇటు వీళ్ళకి న్యాయం చేసినట్టు కూడా ఉంటుంది. అర్థమవుతుందా? అంటే ఆ విధంగా కూడా జరగవచ్చు. అంటే నన్ను బట్టి వారిని మార్చడానికి వారికి పిల్లలు లేకుండా చేసాడేమో అనిపిస్తూ ఉంటుంది నాకు అప్పుడప్పుడు. ఆయన ఉద్దేశాలు ఏదో ఆలోచన చేసామంతే, కానీ ఆయన ఉద్దేశాలు వేరు, ఆయన తీర్పులు వేరు. ఎవరికి ఏ విధంగా తీర్పు తీర్చాలో ఆయనకి తెలుసు, ఆయన తీరుస్తాడు. ఇప్పుడు ఒకవేళ దేవుణ్ణి ఎరిగినటువంటి బిడ్డలుగా నిజమైన క్రైస్తవులుగా బ్రతకటానికి ఒక అవకాశం వచ్చింది. ఎలాగా? పిల్లలు లేనటువంటి కారణాన్ని బట్టి, నేను అక్కడ పెరగటాన్ని బట్టే కదా. అర్థమైందా? అంటే ఈ పాయింట్ కూడా ఉంటుంది. ఒకవేళ పిల్లలే ఇష్టం అనుకుంటే అనాథ పిల్లలు చాలా మంది ఉన్నారు. అంటే ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే నిజంగా ఇప్పుడు అనాథ పిల్ల కదా, నన్ను ఎక్కడ చూసుకుంటాడో ఆ విధంగా అనుకుంటే, సొంత పిల్లలు ఏం చేస్తున్నారు? తగలెట్టేస్తున్నారు. సొంత పిల్లలు ఏం చేస్తున్నారు? ఆస్తుల కోసం చంపేస్తున్నారు. కానీ అనాథగా పెట్టుకున్నటువంటి పిల్లలు కొంతమంది మంచి ప్రయోజకులుగా అయ్యి వాళ్ళని ఉన్నతమైన స్థాయిలో తీసుకుని వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దేవుని నిర్ణయం ఏదైతే ఉందో ఆయన నిర్ణయానికి మనం ఏం చేయాలి?
కట్టుబడి ఉండటమే, దీన మనస్కులై ఉండటమే. ఎప్పుడు హెచ్చిస్తాడో ఎప్పుడు ఇస్తాడో ఆయన ఇష్టం. కానీ మనం ఎప్పుడు ఆయన మీద ఆధారపడి ఉంటే స్వేచ్ఛ. ఇప్పుడు ప్రభువా నాకు ఇవ్వలేదు, నేను వెనక్కి వెళ్ళిపోతా, నేను లోకంలో కలిసిపోతా, నిర్ణయం నీదే. లేదు ప్రభువా, ఇది అనేక మందిని, అనేక గొప్ప గొప్ప వ్యక్తులు ఆలస్యం వెనకే వచ్చారు. అటువంటి ఉద్దేశాలు నా పట్ల ఉన్నాయేమో నీకు. ఆ ఉద్దేశాలని నేను నెరవేర్చుకోవాలి, నీ మీదే ఆధారపడతా. నేనే కాదు, నా భర్త కూడా నీ మీదే, మా కుటుంబంగా ఎవరు ఏం చేసినా నేను నా ఇంటి వారును మిమ్మల్ని సేవిస్తాం అనేంత రీతి మనకి రావాలి. ఇది స్వేచ్ఛని సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకున్న వాళ్ళ ఆశీర్వాదానికి గుర్తులుగా ఉంటారు, వాక్యం మనకి సెలవిస్తుంది. కాబట్టి దేవుని మీద ఆధారపడి ముందుకు మనం నడవాలని ప్రభు పేరట మిమ్మల్ని మనవి చేసుకుంటున్నాను. ఈ నా చిన్న వాక్యము దేవుడు మన వినికిడిలో ఫలింపజేయునుగాక. ఆమేన్.